హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే దీపావళి కదా! అందుకని బ్రహ్మముహూర్తంలో అయితే నిద్ర లేచాను అండి. ఆ తర్వాత క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని, స్నానం అయితే కంప్లీట్ చేసేసుకొని, ఇంటి ముందు గడప పూజ అయితే చేసుకొని, ముగ్గునైతే ఈ విధంగా వేసుకుంటున్నాను. దీపావళి అంటేనే లక్ష్మీదేవికి ఆహ్వానం పలికే రోజు. లక్ష్మీదేవి మనకు ఆహ్వానం పలకాలి అనంటే గడపను ఈ విధంగా నిండుగా పసుపుతో అలంకరించి దాని తర్వాత అయితే ముగ్గులు ఈ విధంగా అయితే అందంగా పెట్టుకోవాలి. దీపావళి పండగ అనేది ఒకే రోజు వచ్చింది అండి ఈ సంవత్సరం అయితే. దీపావళి హారతులు అనేవి ఉదయం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మధ్యాహ్నం 3 తర్వాత అయితే అమావాస్య అనేది ప్రారంభమవుతుంది. సాయంత్రం లక్ష్మీదేవి పూజలు అయితే చేసుకుంటారు. నరక చతుర్దశి అలాగే ఈ దీపావళి పూజలు 2 ఒకే రోజు కావడం వల్ల మనకి కూడా పండగ అనేది చాలా ఈజీగా ఒకే రోజు అయిపోతుంది అండి. ఈ విధంగా ముగ్గునైతే వేసుకుంటున్నాను. ఈరోజు స్నానం ఏ విధంగా చేయాలి అంటే ఇంట్లో చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే స్నానం చేసే ముందు నువ్వుల నూనెను ఒళ్ళంతా పట్టించుకొని తలకు రాసుకొని ఆ తర్వాత అయితే స్నానం అయితే ఆచరించాలి.
ఆ తర్వాత అందరూ కొత్త బట్టలు అయితే వేసుకొని దీపావళి పూజను అయితే చేసుకోవాలి. పూజ అనేది కంప్లీట్ చేసిన తర్వాత హారతులు అయితే ఇచ్చుకోవాలి. హారతులు ఏ విధంగా ఇవ్వాలి అంటే కొంతమంది కూర్చొని ఇచ్చుకుంటారు, కొంతమంది నిలబడి ఇచ్చుకుంటారు. కొందరు సూర్యోదయానికి ముందు మబ్బులో ఇచ్చుకుంటారు, కొందరు సూర్యోదయం తర్వాత ఇచ్చుకుంటారు. ఒక్కొక్కరి ఆనవాయితీ ఒక్కో విధంగా ఉంటుంది. పూజ అయితే కంప్లీట్ చేసుకొని దీపారాధన అయితే చేసుకొని కొబ్బరికాయను నివేదన అయితే సమర్పించాను. దాని తర్వాత హారతులు ఎలా ఇచ్చుకోవాలో చూసేద్దాం. ముందుగా హారతులు ఇవ్వడానికి హారతి ప్లేట్ని అయితే సిద్ధం చేసుకుందాం. అందులో అయితే 2 దీపారాధన కుందులు నువ్వుల నూనెతో దీపారాధన అయితే చేసి పెట్టుకొని 5 ఖర్జూర పండ్లు అయితే పండ్లు దొరకనిచో 5 ఖర్జూర పండ్లు అయితే ముఖ్యమైనవి కదా, అవి తప్పకుండా పెట్టుకోవాలి. ఆ తర్వాత సీతాఫలం లేదా జామ పండ్లు అయితే శ్రేష్టమైనవి. అయితే లక్ష్మీదేవికి ఇష్టమైనవి కాయిన్స్ 108 కాయిన్స్‌ను తప్పకుండా పెట్టుకోవాలి. అన్ని కాయిన్స్ దొరకని చోట్ల 21 కానీ, 11 కానీ, 51 కానీ ఇలా అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా హారతి అయితే ఇచ్చుకోవాలి. ఈ విధంగా హారతి తీసుకోవడం వల్ల ఏ చెడు శక్తులు లేకుండా దిష్టి అనేది పోతుంది. మంగళకరంగా ఉంటారు. ఈ హారతి అనేది చాలా ముఖ్యమైనది. మీరందరూ పండుగను ఏ విధంగా జరుపుకున్నారు? హారతులు ఏ విధంగా ఇచ్చుకున్నారు? కామెంట్లో తెలియజేయండి. ఈ వ్లాగ్ అనేది ఏ విధంగా ఉంది? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంతవరకు సెలవు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి.